మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టాలంటే ఏం చేయాలి? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించినట్టుగా బార్ కోడింగ్ విధానం తీసుకొస్తే దీన్ని అమలు చేయడం సాధ్యమవుతుంది. అసలు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా ఉత్తరాది మీడియాలో హల్చల్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? ఎర్రచందనం అక్రమ రవాణాని అరికట్టేందుకు ఏం చేస్తే బాగుంటుంది? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నేత డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే. పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఊహించని విధంగా ఒక ఫీల్డ్ విజిట్ చేశారు. అటవీ శాఖ మంత్రి, దానికి తగ్గట్టుగా ఆయన గెటప్ కానీ ఆయన వెళ్ళిన విధానం కానీ, సో ఫస్ట్ అయితే అది అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. రెండోది ఆయన కొన్ని సూచనలు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా, ఎర్రచందనం చెట్లు కొట్టేయడం పైన ప్రభుత్వం ఉక్కుపాదంతో రాబోయే రోజుల్లో నిర్ణయాలు తీసుకోబోతుంది. అలానే ఈ దొంగలు బయటికి వెళ్లకుండా బార్ కోడింగ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చాలా టెక్నికల్గా ఉన్నటువంటి అంశాలు. నిజంగా సాధ్యమయ్యేవైనా ఇన్ని సంవత్సరాల నుంచి ఇది ఒక ప్రహసనంలా నడుస్తుంది, ఇప్పుడు మళ్ళీ ఇలానే చెప్తున్నారనే విమర్శ కూడా వస్తుంది. మీరేం చెప్తారు? సార్, ప్రతిదీ పాసిబుల్ సార్. టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ అనుగుణంగా మనం కూడా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి సార్. మీరు అటవీ శాఖలో చూస్తే ఇంప్రూవ్మెంట్ ఏం లేదు సార్ గత కొన్ని సంవత్సరాలు. ఎందుకంటే అందరూ ఆధారపడింది ఈ రాజకీయ నాయకులు, పాత ప్రభుత్వాలు, వైఎస్ఆర్సీపీ ఇట్లా ఇవన్నీ కూడా. అంటే ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ లో చాలా ఎక్స్పర్ట్స్ సార్ వాళ్ళు. మేము తిరుపతిలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు చూసుకుంటే వాళ్ళ పేర్లు చెప్పొద్దు, కానీ అందరూ కూడా వీటి మీద డిపెండ్ అయిన వాళ్ళే సార్. సో దీన్ని మార్పు చేస్తే అరికట్టొచ్చని వాళ్ళకి తెలుసు కానీ చేయరు. ఎందుకంటే దొంగలు వాళ్ళు కాబట్టి వాళ్ళు చేయలేదు సార్. మీరు ఒక ఎగ్జాంపుల్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చెప్పారు, నేపాల్లో మన శేషాచలం కొండలో దొరికే పండే ఉన్నటువంటి ఎర్రచందనం నేపాల్లో దొరికిందని చెప్పారు సార్. నేపాల్, గుజరాత్, మహారాష్ట్ర చాలా చోట్ల నుంచి పట్టుకొచ్చారు. ఎన్ని చోట్లకి వెళ్ళిందంటే ఎన్ని చెక్ పోస్టులు దాటి వెళ్ళాలి సార్. అంటే వాళ్ళ సిస్టమ్, ఆ యొక్క కరప్షన్ ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క సిస్టమ్ ఏ విధంగా ఉంది, ఎక్కడ మేనేజ్ చేయాలో తెలుసు, అన్ని తెలుస్తారు. దొంగలు కాబట్టి వాళ్ళకు, దొంగల్లో ఆరితేరిన దొంగలు కాబట్టి అలా వెళ్లకుండా ఉండడానికి ఒక సిస్టమేటిక్, అది ఎక్కడ దొరికినా కూడా ఒక కంప్లీట్ లేబులింగ్, ఒక బార్ కోడ్, ఇది దొరికి ఈ చెక్క దొరకగానే అది ఇక్కడిది, సో ఆంధ్రప్రదేశ్ది అని తెలిసే విధంగా యూనిక్ నెంబరింగ్ అనేది చేస్తున్నారు సార్. యూనిక్ నెంబర్ అనేది మనం అన్నింటిలో వచ్చినాయి సార్. మనం వాడే మొబైల్, పెన్ను నుంచి కూడా. అంటే గతంలో కూడా అసలు ఎర్రచందనం చెట్లకి జియో ట్యాగింగ్ చేస్తాము, ఒకవేళ చెట్టు కొడితే కూడా తెలుస్తుంది అని చెప్పని అన్నారు. కానీ యథేచ్ఛగా కొడుతున్నారు, అక్రమ రవాణా చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు బార్ కోడింగ్ అంటున్నారు. ఏంటి అది ఇంప్లిమెంటేషన్? సార్, ఇప్పుడు ప్రభుత్వము 24 గంటలు అబ్జర్వ్ చేస్తారు. ఎర్రచందనం కొట్లు కొడుతుందా కొట్టా, వాళ్ళ అటవీ శాఖ అధికారులు ఉన్నారు, దాని సెక్యూరిటీ ఉంది, కెమెరాస్ ఉన్నాయి, అన్ని చూస్తున్నారు. కానీ దొంగలు వాళ్ళ యొక్క చేయాలన్న, దుర్బుద్ధి చేయాలన్న ఇంటెన్షన్ కూడా ఎలానే చేస్తారు సార్. ఇక్కడ సింహాచలం కొండలలో ఎవరైతే ఉన్నారో, నివసిస్తున్నారో, ఆ ప్రాంతాల పరిసర ప్రాంతాల్లో ఎవరో ఉంటారో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి సార్. ఒక పబ్లిక్ ఉద్యమంగా రావాలి. ఆ చెట్టును కొట్టాడు అంటే ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ. నా చెట్టు, నా కాలో నా చెయ్యి కొడితే ఏ విధంగా ఫీల్ అవుతారో ఆ విధంగా ఫీల్ అయితే తప్ప ఈ ఉద్యమం ఆపలేము సార్. ఎందుకంటే మీరు చూసుకుంటే హిమాలయాల్లో చిప్కో ఉద్యమం తీసుకొచ్చారు సార్. ఆ చిప్కో ఉద్యమంలో ఏంది అంటే, ఎవరైనా చెట్టు కొడుతున్నారో అని తెలిస్తే వెళ్ళి వాళ్ళ చెట్టును హగ్ చేసుకొని ఇప్పుడు కొట్టండి అన్నారు. ఆ విధంగా తీసుకొస్తే 1960, 1970 జరిగిన ఉద్యమం సార్. అది ప్రపంచం వ్యాప్తంగా మనం అందరం చూసాం సార్. ఆ విధంగా చేస్తే ఇక్కడ కూడా స్టాప్ చేయవచ్చు సార్. ఎందుకంటే ప్రతి ఒక్క పౌరుడు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని, ఎక్కడ కూడా రాజకీయ నాయకులు కూడా స్వార్థం చూడకుండా మనకి. ఎందుకంటే మా అధినేత క్లియర్గా చెప్తున్నారు సార్. ఏమని చెప్తున్నారు, మీకు ఇంట్లో ఫర్నిచర్కి కావాలంటే అఫీషియల్ గా కొన్ని చోట్ల పర్మిషన్ ఇచ్చి మీరు పెంచుతున్నారు. వాటి నుంచి మీరు యూటిలైజ్ చేసుకోండి. కానీ ఇలాంటి ఈ ప్రకృతిలో పండే అరుదైన జాతిని, వాటిని మీరు ధ్వంసం చేయొద్దని క్లియర్గా చెప్తున్నారు సార్. అందుకే చెప్పడమే కాదు సార్, ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక శాఖ మంత్రి వెళ్ళి స్వయంగా, జనరల్ గా మంత్రులు అందరూ వెళ్తా హాయ్ బాయ్ చెప్పేసి వస్తారు సార్. అని చూడండి, నేను జస్ట్ ఫోటో కోసం వెళ్ళొస్తాను. అలాగా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి దాంట్లో సబ్జెక్ట్ నేర్చుకుంటూ, దీన్ని ఏ గ్రేడ్ అంటే ఎలా టెస్ట్ చేస్తారు, బి గ్రేడ్ అంటే ఎలా టెస్ట్ చేస్తారు, దీంట్లో ఎలా ఉంటది, హ్యాలో ఎంత ఉంటది, ఇదంతా క్లియర్ గా తెలుసుకుంటున్నారు. ఎందుకంటే దాని గురించి కంప్లీట్ సబ్జెక్ట్ ఐడియా ఉన్నప్పుడు డిసిషన్ మేకింగ్ కి ఈజీ అయ్యింది సార్. సో అందరు మంత్రులు వేరు, మా అధినేత వైసీపీ వాళ్ళు మరి విమర్శ చేస్తున్నారు, ఏదో ఫోటో షూట్ కి వెళ్ళారు, అక్కడికి సినిమా షూటింగ్ లొకేషన్స్ చూస్తానికి వెళ్ళారు అంటున్నారు. సో కామెంట్లు ఉన్న వాడికి అన్ని పచ్చగానే కనపడతాయి సార్, పచ్చ కామెంట్లు ఉన్నవాడికి అన్ని పచ్చగానే కనపడతాయి. ఎందుకంటే సినిమా షూట్ వెళ్తే ఒక్కడు పోయి ఒక కెమెరా పట్టుకొని తీసే షూటింగ్ కాదు సార్. దానికి ప్రొడక్షన్ టీం కావాలి, కనీసం 100 మంది అయినా మినిమం. ఆయన చేసే మూవీకి 100 మంది నుంచి 200 మంది స్టాఫ్ ఉంటారు. వాళ్ళందరూ, వాళ్ళకంటే ఈ వైసీపీకి ఏమీ తెలియదు సార్. పేటీఎం మ్యాచ్ ఇప్పుడు కూడా మీరు మారపోతే ఆ 11 కూడా ఒకటికి పడిపోయినా ఆశ్చర్యం లేదు సార్. ఎందుకంటే ఇంకా కూడా అంటే బురదలో రాయేది, నిజాయితీ ఏది ఉంది, ధర్మం ఏది ఉంది, దాని ప్రకారం మాట్లాడాలి. కానీ సినిమా షూటింగ్ పోయిందంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి పోయి అలవాటు అయిపోయింది సార్. వాళ్ళు ఇంతకుముందు వైసీపీలో ఏం చేశారంటే, ఏ మంత్రి కూడా అందరూ సినిమా షూటింగ్ లో చేశారు, పనులు ఏం చేయలేదు సార్. అందుకే వాళ్ళకి అలవాటు అయిపోయి మేము
చేసింది వాళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ వాళ్ళు నిద్రలేసి చూస్తే ఇతను ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు అనేది క్లియర్ గా తెలుస్తుంది సార్. కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి కూడా చెప్పారు, ఈ బిష్నోయ్ గురించి, బిష్నోయ్ జాతి ప్రజల గురించి, కృష్ణ జింకల పైన వేటకి వెళ్తే ఎలా రియాక్ట్ అవుతారు ఉదాహరణలు ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ లారెన్స్ బిష్నోయ్ కథ అదే కదా. అట్లా అవేర్నెస్ తీసుకురావడానికి శేషాచలం కొండల్లో అక్కడ ఉండేవాళ్ళు, శేషాచలం అడవుల్లో ఉండేటువంటి ప్రజలు, గిరిజనులు కావచ్చు, సామాన్య ప్రజలు అవగాహన తీసుకురావడానికి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది సార్. ఆ శేషాచలం కొండల్లో అవగాహన తీసుకురావాలి సార్. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే చెప్తాను సార్. ఒకసారి తిరుపతి వెళ్ళాను సార్. శేషాచలం కొండల్లో కిందలో తుమ్ము తీర్థం అని ఉంటుంది సార్. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ మన కిందికి నడవాలి. నడిచినప్పుడు వెళ్తున్నప్పుడు డే టైమ్ లో అక్కడ ప్రాంత ప్రజలు ఉన్నారు సార్, చిన్న చిన్న హట్స్ చేసుకున్నారు. వాళ్ళని అడిగితే ఒకసారి చూద్దాం ఎర్రచందనం అంటే ఎలా ఉంటుంది చూద్దాం అడిగితే వాళ్ళు చెప్పిన విధానం చాలా బాగుంటుంది. వాళ్ళకి సబ్జెక్ట్ చాలా నాలెడ్జ్ ఉంది. కాకపోతే గత ప్రభుత్వాలను వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. మా అధినేత ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించినప్పుడు మన ప్రకృతిని మన అడవులను మనం కాపాడుకోగలుగుతాం సార్. సో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారా రాబోయే రోజుల్లో? ఖచ్చితంగా చేస్తారు సార్. ఆల్రెడీ చెప్పారు సార్, ప్రతి సామాన్యుడు కూడా దీనికి మాకు సహకరించాలి. మేము ఎన్ని రోజులని దీన్ని ప్రొటెక్ట్ చేయడం కంటే మాకన్నా ఎక్కువ మీరు సహకరించాలి అని చెప్పారు సార్. ఎందుకంటే క్లియర్ చెప్పారు సార్, చట్టాలు మార్చుతున్నాము, చట్టాల్లో ఉన్న వాటి లూప్ హోల్స్ ఏదంటే ఎవరైనా మమ్మల్ని చట్టాన్ని కాదని పోయి మీరు దీన్ని కలపని నరికేస్తే మీ ఆస్తులు కూడా జప్తు చేస్తాము, ఆ చట్టాలు ఉన్నాయి అని చెప్పారు సార్. చెప్పినప్పుడు విన్నప్పుడు చేతల్లో చేయాల్సిందే సార్. ఖచ్చితంగా జరుగుతుంది అంటారా? ఇది ఇంకోటి కూడా ఉంది, ఒకటి పుష్ప సినిమాకి ఏదో కౌంటర్ లాగా వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. ఇందులో అంటే సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారి ఎగ్జిక్యూషన్ లో ఆ ప్లానింగ్ అంతా ఉందా, ఆలోచన విధానంలో ఉందా? పుష్ప సినిమా ఎప్పుడో వచ్చింది సార్, అయిపోయి కూడా అందరు మర్చిపోయారు. అంటే ఏది ఎర్రచందనం వచ్చినా పుష్పనే సార్. అదే ఏదో ఒక 2 గంటల ఎంజాయ్మెంట్ కోసం, ఒక ఆనందం కోసం చేసిన సినిమా. ఆ 2 గంటల ఎంజాయ్మెంట్ ని, వాళ్ళ లైఫ్ ని మొత్తం చూడదు సార్. ఎందుకంటే మన అడవులలో దొరికే సంపద ఎక్కడ దొరకదు సార్, ప్రపంచంలో ఎక్కడ కూడా దొరకదు. అలాంటి వాటిని మనం కాపాడుకోవాలి, నెక్స్ట్ జనరేషన్స్ కి మనకు ఇది కావాలి అని చెప్పేది మా పవన్ కళ్యాణ్ గారు సార్. కొంతమంది మూర్ఖులు పుష్పతో కంపేర్ చేయడం, అంటే అది 2 గంటల మూవీ ఎంజాయ్మెంట్ కి యూజ్ అయింది కానీ దీంతో కంపేర్ చేయడం అయితే అసలు సంబంధం లేదు. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు విశ్లేషణ. ఇది ఎర్రచందనంకి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో చట్టాల సవరణతో పాటు అరుదైన వృక్ష జాతిగా శేషాచలం కొండల్లో పెరిగేటువంటి చెట్లను కాపాడేందుకు స్థానికుల సహకారంతోనే ఒక ప్రణాళికను ఆవిష్కరించబోతున్నారని మాధవరెడ్డి గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.